గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ. ముగ్గురు పిల్లలు సాది 12 ఏళ్ళు చేసింది, 10 ఏళ్ళు చేసింది, 11 ఏళ్ళు చేసింది. కానీ పిల్లల కఠిన కోత కడుపు కోత ఏ తల్లి మాత్రం చేయకూడదు. ఆ తల్లి దుర్మార్గరాలు చేసింది. కానీ ఈ రోజులలో ఇట్లా ఎవ్వరు చేయకూడదు. మరో తల్లి కూడా మళ్ళీ ఏనిక వీలు ఉండొద్దు. వాణి శివకుమార్ను ఎన్కౌంటర్ చేసి ఇంత పెట్రోల్ పోసి మొత్తం కనపడకుండా కాల్చి పడేయాలని కోపంతో ఉన్నాం సార్ మేము. అలాంటిది ఎక్కడ కూడా జరగద్దు. ఏ మండలంలో ఎవరైనా ఇలాంటి కడుపుకోత ముగ్గురు పిల్లల్ని పెద్దగా చేసి అన్నం పెట్టి ఒక్కరోజు బిడ్డ తినకపోతే బిడ్డ ఏం తిన్నావు, కడుపు లోపడిపోయింది, కళ్ళు లోపడిపోయినాయి, తిందరా బిడ్డ, నీళ్ళు తాగరా బిడ్డ అని ఒక్కరోజు చూడకుండా, ఒక పూట చూడకుండా, గంటలు చెప్పు చూడకుండా తల్లి మేము అట్లా చేసుకొని ఇట్లా పెద్దగా చేసింది. ఆ తల్లికి ఎట్లా చేతులు వచ్చినాయి, ఎట్లా చంపింది, విషం ఎట్లా పోసింది, టవాల చుట్టి కడుపు ముక్కు మూసి గొంతుకు ఉరేసి చంపి మళ్ళీ విషం పోసిన, పెరుగు పెట్టిన, అన్నం పెట్టిన అని చెప్తుంది. హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో కూడా 10 నిమిషాలకే నేను విషం తాగిన అని చెప్పి హాస్పిటల్ తరలించినప్పుడు 10 నిమిషాలకి నేను మంచిగా అయినా, నేను మాట్లాడిన నా పిల్లలు ఎక్కడున్నారు, నా పిల్లల స్కూల్ టైం అవుతుందని అడిగే దుర్మార్గురాలను ఎక్కడ చూడలే. అన్ని మనసున పెట్టుకొని ఆ అమ్మాయి వేసి అంత కఠినంగా పిల్లల కడుపు కోత కోసి చంపింది. దాన్ని మాత్రం ఆ శివకుమార్ని, ఆ రజితను ఎన్కౌంటర్ చేసి మొత్తం దాన్ని ఉరిశిక్ష తీయాలి. అది ఎక్కడైనా ఉండొద్దు. పోలీసులు కూడా కఠినంగా చర్య తీసుకొని ఆ అమ్మాయి ఎట్లా చేసింది, పిల్లలను కడుపు కోత ఎట్లా కోసింది, ఆమెను కూడా వాళ్ళు చర్య తీసుకొని పోలీసులు కూడా దాన్ని ఉంచకుండా ఉరిశిక్ష తీయాలి. ఇద్దరిని ఎన్కౌంటర్ చేసి పడ్డంగా ఇంత పెట్రోల్ పోసాలి ముఖం మీద. అది ఉంచొద్దు. ఈ లోకములో కఠినంగా పిల్లలను తీసుకొచ్చి అమ్మకి ఇంత అన్నం పెట్టురమ్మా అని పిల్లలకు అడుకొచ్చుకొని పెట్టుకొని బతికించుకుంటున్నాం. నీకు అన్ని ఆస్తులు ఇచ్చిండు, పాస్తులు ఇచ్చిండు, పట్ట భూమి చేసిండు, 2 ప్లాట్లు చేసిండు. నీకు తిన్నది ఎరగక ఇట్లా వేసి వేరే మిత్రుతోని కలిపి నువ్వు ఇట్లా వేసుకొని నీ పిల్లల కడుపు కోత చంపుకొని నువ్వెక్కడ వెళ్ళిపోదాం అనుకున్నావు. నువ్వు ఎక్కడ వెళ్ళిపోయినా దాన్ని పట్టుకొని ఇంత ఐసైడ్ ముఖం మీద పోసి దాన్ని పోలీసులు కూడా కఠినంగా చర్య తీసుకొని దాన్ని ఉరిశిక్ష తీయాలి. వాడు కూడా మరొక పెళ్లి, వాడు 10th క్లాస్ నుంచి జతాయి పరిచింది కదా, వాడు మరో పెళ్లి కాకుండా ఇది మరో పెళ్లి కాకుండా పిల్లలు ఎలా చనిపోయారో దాన్ని కూడా కఠినంగా చర్య తీసుకొని అది మాత్రం దాన్ని ఉరిశిక్ష తీయాలి సార్. అది ఎవ్వరే కానీ, ఎవ్వరి ఇంట్లో కానీ, ఏ మండలంలో కానీ ఇప్పటికే దేశానికి పోయింది. ఇప్పుడు ఏ తల్లి అయినా మరొకరితోని పిల్లలు చంపుకునేది లేదు. కానీ ఇంకెవరైనా చంపి ఉండాలి కానీ పిల్లలు మాత్రం చంపుకోరు. ఎవరన్నా పెడితే పిల్లలకు తెచ్చి ప్రాణం కన్న పొట్టది. ఎవరిని భార్య లేకున్నా, భర్త లేకున్నా, తల్లిదండ్రులు లేకున్నా, అత్తమావ లేకున్నా, తోటికోడలు లేకున్నా, బావగారు లేకున్నా, మరిదిగారు లేకున్నా నా పిల్లలు అని పెట్టుకుంటాం. కానీ నా పిల్లల ఇంత కడుపు కోత కోసి చంపిన వ్యక్తిని ఎక్కడ చూడలేదు. ఏ మండలంలో ఇంకా ఇనలే. ఇన్ని యూట్యూబ్లలో చూస్తున్నాము. ప్రతి మంచికి ఫోన్ ఉంది, యూట్యూబ్ పెట్టుకొని వింటున్నాం. కానీ ఈ యూట్యూబ్ లో ఇలాంటి మంచి ఎక్కడ వెతికినా గానీ ఇట్లా దొరక కూడా ఆ అమ్మాయి కఠినంగా పిల్లలను ముక్కు మూసి టవాలేసి లాస్ట్ కడితే నేను పెరుగన్నంలో విషం పెట్టినా అని చెప్తుంది. 10 నిమిషాలకే విషం తాగిన నేనని తీసుకపోతే 10 నిమిషాలకే నా పిల్లలు బాగుర్రా అని అడుగుతుంది. అంటే అది ఎంత నటన వేస్తుంది. నటన వేసి పిల్లలు చంపి వేరేతో లేచిపోయి నీకు ఇష్టం లేకుంటే నేను పిల్లలకన్నా నాకు వద్దు, నేను అవసరం లేదు, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నా నా దారిపోటీ, నీ పిల్లల్ని దారి చూసుకొని లెటర్ రాసి వెళ్ళిపోతే మేము వద్దుందమా ఏమన్నా అందుమా అనకపోవు. ఆయనకు పొద్దున్న లేస్తే పని చేస్తేనే పిల్లలు ఒక ఆధారంగా బతికియాలి. చదువు ఉంది, ఫీజు ఉంది, కష్టపడితేనే మనకు ఫలితం దక్కుతుందని పొద్దున్న లేస్తే పని చేసేవాడు. చేసి అన్ని డబ్బులు ఆమెకే ఇచ్చేవాడు. సంసారం అంతా ఆమె చేతులు ఉంది. ఏ ఒక్కటి కూడా ఆయన చేతులు లేకుండా అన్ని ముందే జాగ్రత్త పడ్డది, తీసుకున్నది, వెళ్ళిపోయింది, పిల్లలను చంపింది. దాన్ని మాత్రం ఈ దేశంలో ఎక్కడైనా ఏ పోలీసులు అయినా అన్నలకు, తమ్ములకు అందరికి విజ్ఞప్తి చేసి చెప్తున్నా, ఉంచకూడదు. వాడిని కూడా మరో పెళ్లి చేసుకోకూడదు, వాడిని ఉంచకూడదు. దాన్ని ఉరిశిక్ష తీయాలి. దాని ఎక్కడన్నా బయటకు వెళ్ళినా కానీ దాని మీద ఐసీడ్ పోసి చంపి దాన్ని ముందుకు చూడద్దు, దాన్ని కళ్ళు చూడొద్దు. అలాంటి దుర్మార్గురాలు ఉండకూడదు ఈ దేశంలో. దాన్ని వెతికి చంపేయాలి, దాని ఉరిశిక్ష తీయాలి. భార్య భర్తలు మంచిగా ఉండేది, పిల్లలను ముగ్గురిని మంచిగా చూసుకునేది, మంచిగా సంసారం చేసుకునేది. ఒక 3 నెలల్లో 4 నెలల్లో అది మారిపోయింది. ఆ శివకుమార్ లవ్లో పడి అది మర్చిపోయింది, పిల్లలను మర్చిపోయింది, భర్తను మర్చిపోయింది, సంసారం మర్చిపోయింది. కానీ సంసారంలో మళ్ళీ ఆస్తులు కావాలని కొట్లాడి తీసుకుపోయింది. కానీ పిల్లలు చూసుకోలే. కఠినంగా కడుపు కోత కోసిందంటే ఈ దేశంలో ఆ దుర్మార్గులాలి అదే. దాన్ని మాత్రం ఉంచకూడదు.
మొత్తం కఠిన శిక్ష, పోలీసులు కూడా కఠిన చర్య తీసుకొని దాన్ని ఉరిశిక్ష తీసి పిల్లలు ఎట్లా చనిపోయారో అట్లా వేసి దాన్ని ఉరేసి ఇంత ఐసీడ్ పోసి కనిపిస్తే ఇట్లా కనిపిస్తే దాని మీద ఇంత ఐసీడ్ పోసి వస్తామన్న కోపం వస్తుంది. కానీ పొద్దున్న లేసే పిల్లలు చూసుకుంటే తల్లడిల్లిపోతుంది. తన తల్లికి తల్లి కావాలంటే 9 నెలలు నామాసాలు మోసి కంటే దానికి అర్థం కాలేదా? 3 కాన్పులు ఎట్లా చేసింది? 3 పిల్లల పెద్దగా చేసి 12 ఏళ్ళు చేసి పిల్లలు చంపుకున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గరాలువే, నువ్వు ఉండి ఏం సాధించినవే నువ్వు. అస్సలు దానికి ఇంకా మాకు చెప్పనీకి వస్తలేదు. మాకు మొత్తం మీద అది ఉందో కూడదు. వాడు కూడా మరో పెండ్లికి గురి కావద్దు. వాడిని కూడా ఎన్కౌంటర్ చేసి ఉరిశిక్ష చేసి ఇట్లోటి ఒక ఆడపిల్ల ఏ ఆడపిల్ల చేయదనుకున్నాం. మా పోయిందంత మంచిగా ఉండి మాకు మా అన్నను ఒంటరిగాని చేసి మరి ఒక ఏం లేను లేచి చంపేసి మా అన్నను మా పిల్లలు చంపేతామని ప్లానింగ్ చేసి శివకుమార్ ఇద్దరు కలిసి మా అన్నను చంపేతామని ఆలోచన పడ్డది. ఆలోచనలా చాలా మా అన్న తెలియకుండానే ఆమె ప్లానింగ్ చాలా చేసింది. మా అన్న డాక్యుమెంట్లే కానీ భూమి కాగితాలే కానీ మొత్తం శివకుమార్కి జోరించి మన ఇద్దరం లేచిపోయి పని చేద్దాం, చంపేతాం, నా భర్తను ఉన్న ఆస్తి మొత్తం తీసుకుందాం మనము అని మాకు చాలా ఘోరమైన పని చేసిపోయింది. మా పిల్లల మొత్తం 3 మా చేతులతో పెట్టాలంటే మేము 6 మంది అన్నదమ్ములము. మాకు 6 మందిలో ముగ్గురు పిల్లలు ఉండరు, 3 పిల్లలు లేరు. మా పరిస్థితి ఎవ్వరు చెప్పలేని పరిస్థితి అయిపోయింది. 3 పిల్లలను చంపేసి శివకుమార్ ఇద్దరు దస్తయ్యే మా అన్నను చంపాడే, పిల్లల ఆస్తి చంపేస్తేనే ఈ ఆస్తి వస్తుందని చెప్పి ప్లానింగ్ మీద చేసిరు సార్. మా అన్నకు ఇలాంటి ఏ ఆడపిల్లకు కూడా ఏ అబ్బాయి కానీ ఇలాంటి పని చేయొద్దంటే వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేసి చంపేస్తే మా పిల్లలకు మంచి అంత ఉంటుందని మేము మంచుకూత కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని సరే, రేవంత్ రెడ్డిని సరే, కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈడ చార్నాల ఎన్కౌంటర్ ఎట్లా చేసిరో 3 వీళ్ళని కూడా అట్లా ఎన్కౌంటర్ చేసి పట్టబాలు చంపాలని కోరుకుంటున్నాను నేను. మాకు మంచిగా మా పిల్లలకు కూడా చాలా మంచి శాంతి ఉంటుందని, మా అన్నకు కూడా శాంతి ఉంటుంది. మా అన్న ఒక్కసారి నిద్ర లేదు, మా అన్న రోజు గ్లూకోజ్ లేకుతున్నాయి, ఒకసారి నిద్ర లేదు. మా బాధ ఎవరిని చెప్పలేకపోతున్నాము. మా అన్నకు ఆరోగ్యం కూడా బాగాలేదు, మరీ ఘోరంగా ఉంది. దయచేసి చర్య డాక్టర్ గారు ఏమన్నారంటే ఆమెకి ఏ విషయం చెప్పకుండా ఆమె మళ్ళీ లేకపోతే మందు ప్రయోజనం తీసుకున్నట్టుంది, కోమాలోకి వెళ్ళిపోవచ్చు, నీకు ఏ విషయం చెప్పకనే అని డాక్టర్ గారు చెప్పారు. నేనేం విషయం చెప్పలేదు సార్. ఎట్లుంది పానం ఎట్లుంది అని అడిగిన, అంతవరకే అడిగి నాకు మంచిగా అయింది, పిల్లలు ఎట్లుందో అని అడిగింది. అడిగితే పిల్లలు వండుకున్నారు, లేవలేదు అని నేను చెప్పాను సార్. చనిపోయిందని పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు సార్ వాళ్ళకు, నా భార్యకు. ఏమన్నదమ్మా ఇప్పుడు? నేను చెప్పలేదు సార్. నన్ను అప్పటికి పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు సార్. అప్పుడు పిల్లలకు ఇష్టం ఇచ్చిన తండ్రి అని నన్ను పోలీసు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె దగ్గరికి పోయి ఎవరు చెప్పిరు ఏం చేసిరు తెలియదు సార్. నాకు సాయంత్రం 4:30-5కి వదిలేశారు. నన్ను అడిగారు, అడిగితే నేను చెప్పాను సమాధానాలు. సార్ ఇది పరిస్థితి ఇది అని చెప్పాను సార్. ఆ సార్లు అప్పుడు తీసుకొని అక్కడ ఎవరున్నారు ఏందని ఫోన్ డాటా తీసుకొని నాకు చేశారు సార్. సారు మీ పిల్లలను పెట్టుకోపో బాబు అని తోలిచ్చేసి తర్వాత మీరు భార్యతో మాట్లాడారా? హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడాను సార్. మాట్లాడితే రజిత ఎంత పని చేసినావు, పిల్లలను ఏం పాపం చేసినావు, నేనేం పాపం చేసినా, రజిత పిల్లలను ఎందుకు చంపినావు, నన్ను చంపేది ఉండే కదా అంటే ఒక్క మాట మాట్లాడదు సార్. కంట్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళలేదు సార్. నా బాధ దిగమింకొని నేను బయటికి వచ్చేసాను సార్. నేను ఆడికి సార్ చివరి చూపు సార్ బయటికి పంపియండి అని ఆ ఎస్ఐ గారికి చెప్పాను సార్. ఎస్ఐ మేడం ఉంటే ఆ మేడానికి చెప్పాను, మేడం మీరు చివరి చూపు మేడం ఒక్కసారి చూడనియండి సార్ మా భార్యనని అంటే లేదు వద్దు అని పంపించేయలేదు సార్ నా భార్యను. అంటే చనిపోయిన పిల్లలను కూడా చూడలేదు ఆమె? చూడలేదు సార్ చనిపోయిన పిల్లలు. ఆమె చనిపోయింది చూడలేదు సార్. ఆమెనే చంపిందా ఎవరు చంపింది నాకు తెలియదు సార్. మరి అది అసలు విషయం ఎట్లా చంపింది కూడా నాకు తెలియదు సార్. మరి అది పోలీసులు ఏం చెప్పారు మీకు? పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పారు సార్, అది తుబాలతోని చుట్టి చంపిందని చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు అప్పుడు ఫస్ట్ లోనే మందు అన్నారు సార్. మందు కాదు, తుబాలతో చుట్టి చంపిందని చెప్తున్నారు. కానీ ఆమెలో అసలు ఏమాత్రం బాధ అని కనిపించట్లేదా? ఏ బాధ లేదు సార్. ఆమె సార్ ఒకవైపు
చిన్న కుటుంబంలో మీరు 3 పిల్లలతో చక్కగా ఉన్న మీకు 3 పిల్లలు కోల్పోయారు, భార్య జైలుకి వెళ్ళింది. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందండి? నా పరిస్థితి కూడా ఏం లేదు సార్. నాకు రోజు సిరంజి బాటిల్ ఎక్కించిందాక నేనైతే ఉండలేకపోతున్నా సార్. ఇప్పుడే ఇంతకు ముందే హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే ఆ 3 పిల్లల్లో మీకు బాగా ఇష్టపడే ముగ్గురిని చూసుకోలేకపోయినా సార్ నేను అంతా. సార్ 3 పిల్లల్లో మీకు బాగా ఇష్టపడ్డది ఎవరు? 3 పిల్లలు ఎవరు మీకు బాగా ఇష్టం? నాకు అమ్మాయి బాగా చదివేది సార్. అమ్మాయి బాగా చదివేది. ముగ్గురు నా పిల్లలే గాని చదువు బాగా చదివితే చాలా ఇష్టపడేది, మంచిగా చదివేది, నేను చెప్పిన పని కాదనకపోయేది. అమ్మాయి మంచిగా ఉండేది సార్. నాకు ఆడపిల్లలు, ఏ ఆడపిల్ల అయినా నాకు చాలా ఇష్టం, గౌరవం ఉండేది సార్. నాకు ఆడపిల్లలు అంటే, మగ పిల్లలకు అంటే ఇక ఆడపిల్లలే ఎక్కువ ఇష్టపడేది, ఏ ఆడపిల్ల అయినా సరే. ఇప్పుడు 3 పిల్లలు లేరు కదండి మీకు, మీరు ఎలా మరి మీ జీవితం? నా జీవితం ఏం చేయాలి సార్? నాకు వాళ్ళని చంపేస్తే నేను వేరే దారి ఎత్తుకుంటా సార్. వాళ్ళని ఉంచొద్దు. వాళ్ళు ఉంటే ఇంకోరు కూడా తప్పు చేస్తారు సార్ సమాజంలో. వాళ్ళని ఉండకుండా చేసిర్రు అనుకో, నేను వేరే దారి ఎత్తుకుంటా. నేను అప్పుడు నా పరిస్థితి, నాకు చేసే నా ఓకే ఉన్నన్ని రోజులు పని చేసుకుంటాను సార్. మరి ఏం చేస్తాం సార్, పరిస్థితి ఇట్లా అయిపోయింది. సంఘటన జరిగింది చాలా రోజులు అయిందండి. పిల్లలు గుర్తు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంటారు? ఏమనిపిస్తుంది సార్, ఇప్పటి వరకు కంటికి నిద్ర లేదు సార్. అసలు హాస్పిటల్కి పోయి వస్తున్నా, ఇక నిద్ర ఇట్లా పడతలేదు. పండుకున్నప్పుడు డాడీ అన్న కొడుతుండని అమ్మాయి వచ్చి చెప్పినట్టు, నాన్న అన్న కొడుతుండని గౌతమ్ డాడీ అని నా పెద్ద కొడుకు చెప్పినట్టు కళ అనిపిస్తుంటుంది సార్. అప్పుడు అయ్యో అట్లనే వస్తుంటది. ఏం చేస్తాం సార్? ఇక వాళ్ళని పోగొట్టుకున్నా. నేను ఏ జన్మల పాపం చేసిందో నాకు పిల్లలు దక్కకుండా పోయారు సార్. ఆ అమ్మాయి చంపకుండా ఉన్నది సార్, నన్ను చంపేది ఉన్నది సార్. నేను చంపినా నాకు బాధ లేకపో సార్. నా వంశం నిలవాడు, నా పిల్లలు తింటారు, నా సంపాదన అని నాకు కూడా తృప్తి పోతుండే సార్. నాకు చంపడం కాకుండా నాకు ఇష్టం, నీతో ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా ఆవిడ, పిల్లల్ని తీసుకొని. వెళ్ళిపోయినా నేను నా 3 పిల్లలు నన్ను మంచిగా బతికించుకుంటుండే సార్. 5th క్లాస్ చదివేటోళ్ళకు ల్యాప్టాప్ తెచ్చిచ్చిన సార్ నేను నా పిల్లలకు. నేను పిల్లలకి ఏనాడు తక్కువ లేదు సార్. నేను సాయంత్రం డ్యూటీ దిగి వచ్చేటప్పుడు ఇంటికి ఏదో ఒక పండు ఏదో ఒకటి తీసుకొని వచ్చేది సార్. నా పెద్ద అబ్బాయి అయితే అన్ని పుచ్చకాలేదే అంటుండేది. మా చిన్న అబ్బాయి ఏమో నాకు అరటి పండ్లు అని మా చిన్న అబ్బాయి చెప్తుండేది. మా అమ్మాయి ఏమో దోశదే అని చెప్తుండేది. నేను ఏదో ఒకటి పట్టుకొని ఐటెం తెచ్చి నా పిల్లలకి ఇస్తుంటా సార్. నేను ఈ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా సార్. నేను ఎట్లా మర్చిపోవాలి, నాకేం అర్థం అయితే లేదు సార్. పిల్లల పుట్టినరోజు చెప్పండి. 3వ నెల 2014 సార్. సార్ పెద్ద ఆయన 2014లో సార్, 25 3వ నెల 2014. మధుప్రియ జూలై 17 సార్, 2015 సార్. చెన్నై గారు మీ ఆస్తి కూడా పేపర్లో కూడా మీ ఆస్తి 2017 సార్. సార్ మా భార్య పేరు మీదనే ఆస్తి, 2 ప్లాట్లు ఆస్తి మా భార్య పేరు మీదనే ఉన్నది. 2 ఎకరాల పొలం ఉన్నది. ఆ డాక్యుమెంట్లు అన్ని తీసుకొని పోయింది. ఎప్పుడు తీసుకెళ్ళిపోయారు ఆవిడ? ఆల్రైట్. సో మొత్తం మీద ఇది హాస్పిటల్ ఎమర్జెన్సీకి సంబంధించిన వార్డ్. ఇది ఎమర్జెన్సీ వార్డ్ లోపల ఐ థింక్ ఇక్కడ మరి పైన ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో తెలియదు, బట్ ఒకసారి చూద్దాం. ఇదే హాస్పిటల్. యాక్చువల్లీ ఏం లేదండి, యాక్చువల్లీ రజిత అనే పేషెంట్ ఇక్కడ మీకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా సార్. సార్ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది సార్? ఇప్పుడు కండిషన్ ఓకే అండి, బాగానే ఉంది ఇప్పుడు తన కండిషన్. ఇప్పుడు ఓకే. అంటే ఎట్లా కడుపు క్లీన్ చేసిరా, ఎట్లా ఏం ట్రీట్మెంట్? అంటే యాక్చువల్గా తెలియదు తనకు, వాళ్ళకి యాక్చువల్గా ఏదో ఫుడ్ తేడా ఉందన్నట్టు చెప్పారు. వాళ్ళు చెప్పడం బట్టి దాన్ని బట్టి మనము స్టమక్ వాష్ అట్లా చేసాము. ఇప్పుడైతే
తను వచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉంది అంటే తను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో అలా పడిపోయిందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత మేము తను కాన్షియస్ అయిపోయింది, కంప్లీట్ కాన్షియస్ అయిపోయింది 2-3 అవర్స్ తర్వాత. ఓకే, తను ఇప్పుడైతే బెటర్గానే ఉందండి. బెటర్గా ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అంటే యాక్చువల్గా చూస్తామండి. ఫస్ట్ మేము ఏదైనా టాక్సికాలజీ అనాలిసిస్ అంటాం అన్నమాట. ఒక టెస్ట్, బ్లడ్ యూరిన్ టెస్ట్ పంపించాము. ఆ టెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ లేదు అనుకోండి, వీ కెన్ డిశ్చార్జ్. కాకపోతే ఇప్పుడైతే పరిస్థితి అయితే మెరుగుపడింది. అంటే వచ్చినప్పుడు మరి మార్నింగ్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు తను అపస్మారక స్థితిలో ఉంది అని చెప్పారు. అది ట్రీట్ చేసాము, స్టమక్ వాష్ అవన్నీ చేసిన తర్వాత తను 2-3 అవర్స్ తర్వాత అయితే బెటర్గా ఉందండి. ఓకే, జనరల్లీ అంటే డాక్టర్ ఇప్పుడు పిల్లలు వాళ్ళ 3 kids వాళ్ళైతే చనిపోయినారు డాక్టర్. ద సేమ్ ఫుడ్ తిని కూడా తీసుకుంది అంటున్నారు. ఇన్ జనరల్లీ అంటే ఎంత డోస్ తీసుకుంటే అట్లా అవుతుంది అంటే ఫుడ్ ఇఫ్ యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ దే ఆర్ టేకెన్ అనేది తెలియదు, సబ్స్టెన్స్ అనేది తెలియదు. అసలు నిజంగా అది మన టాక్సికాలజీ రిపోర్ట్ వస్తే మనం చెప్పగలుగుతాం ఏమన్నా దానికి. ఒకవేళ ఏదో ఫోరెన్సిక్ రిపోర్ట్ కానీ ప్రిలిమినరీ ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టి కూడా మనం అదే ఫుడ్ తీసుకోవడం వల్ల జరిగిందా ఇంకేంటి అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ ఒకసారి ఫుడ్ కాకుండా ఇంకేమైనా జరిగిందా అక్కడ, వీ డోంట్ నో. అసలు అక్కడ కండిషన్ సినారియోలో మనం లేం కదా అసలు కొత్త. వీ డోంట్ నో. డాక్టర్గా నేను చెప్పేది ఈ పేషెంట్ కండిషన్ గురించి అడగండి. ఈ పేషెంట్ కండిషన్ గురించి యాజ్ ఆఫ్ నౌ ఈ పేషెంట్ చాలా బెటర్గా ఉన్నారు, ఇంప్రూవ్ అయ్యారు. ఓకే, సో అది ఇప్పుడైతే కోలుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే. ఇది హాస్పిటల్ అనమాట. ఎమర్జెన్సీగా పేషెంట్ని తీసుకురావడం, ఆ తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ అయితే ఇదే హాస్పిటల్లో జరుగుతోంది. సో బాగానే ఉంది కండిషన్ అయితే. ఆల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా తెప్పించుకొని చూస్తూ ఉన్నాం. అంటే ఎట్లాంటి మెడిసిన్ తీసుకుంటే మరి స్టమక్ అంతా క్లీన్ చేసాము, బట్ అవన్నీ కూడా టెస్టులు చేసిన తర్వాత మరి ఆమె తీసుకుంది ఏంటి అనేది నిర్ధారణ అవుతుంది అనేటువంటిది డాక్టర్స్ చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు హాస్పిటల్ బయట వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే పోలీస్కి సంబంధించిన మనకు పెట్రోల్ వెహికల్ కూడా ఇక్కడే ఉంది. బికాస్ ఆమె వన్స్ కోలుకున్న తర్వాత ఆమె దగ్గర నుంచి పూర్తి స్టేట్మెంట్ తీసుకోవడమే కాదు,